కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ లో గల వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో ఈరోజు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు డ్రోన్ ద్వారా డిజిటల్ మ్యాపు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేష్ దోత్రే, సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కుమారి శ్రద్ధ శుక్లా, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కౌన్సిలర్లు తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 2.0 కింద కాగజ్ నగర్ పట్టణ మున్సిపాలిటీ ఎంపిక కావడం శుభ పరిణామమని, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు డిజిటల్ మ్యాపును సిద్ధం చేసి అందిస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించడం జరుగుతుందని తెలియజేశారు. తద్వారా కాగజ్ నగర్ పట్టణ అభివృద్ధి సుగమం అవుతుందని తెలియజేశారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఆటో మరియు బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. రస్పేల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల శశికాంత్ బైక్ పై వెళుతూ ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో ఆన్లైన్, ఆఫ్లైన్ మట్కా ఆడుతున్న ఓ యువకుణ్ణి కాగజ్ నగర్ టౌన్ సిఐ రాజేంద్ర ప్రసాద్ పట్టుకోవడం జరిగిందని సిఐ తెలియజేశారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా పోతుల సాయికిరణ్ తండ్రి వెంకటేష్ అనే యువకుడు తన ఇంటి వద్ద ఆఫ్లైన్, ఆన్లైన్ మట్కా ఆడుతూ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న మట్కా చిట్టీలు, మొబైల్ ఫోన్, కెమెరా స్టాండ్, ఒక ప్రింటర్, 5,000 నగదును స్వాధీనపరచుకుని టౌన్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేసినట్లు మరియు అతని ఈరోజు ఎంఆర్ఓ గారి ముందు ప్రవేశపెట్టి బైండ్ ఓవర్ కూడా చేయడమైనది అని సిఐ వెల్లడించారు. కాగజ్ నగర్లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మట్కా, జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.